ఆదివాసీ గ్రామాలపై డ్రోన్ దాడులు కలకలం రేకెత్తిస్తున్నాయి. ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని గిరిజనులు బిక్కుబిక్కుమంటూ జీవనం కొనసాగిస్తున్నారు. దండకారణ్యంలో నిత్యం మావోయిస్టులకు పోలీసులకు మధ్య జరుగుతున్న భీకర పోరు కారణంగా ఆదివాసీ గ్రామాలు తల్లడిల్లుతున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక తీవ్ర ఆందోళనలో గిరిజన కుటుంబాలు కాలం వెళ్లబుచ్చుతున్నారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని సుక్మా, బీజాపూర్ జిల్లాల్లోని ఆదివాసీ గ్రామాలపై భద్రతా బలగాలు నిత్యం డ్రోన్, రాకెట్ లాంచర్లతో దాడులు నిర్వహిస్తుండటంతో అక్కడి ఆదివాసీలు భయాందోళనల నడుమ జీవనాన్ని సాగిస్తున్నారు. రాయగూడెం, గొమ్ముగూడ గ్రామాల్లో నూతనంగా ఏర్పాటు చేసిన బేస్ క్యాంపుల నుంచి పెద్ద ఎత్తున రాత్రి పగలు తేడా లేకుండా డ్రోన్లు, రాకెట్ లాంచర్లతో ఆదివాసీ గ్రామాలపై దాడులు చేస్తున్నారని ఈ ప్రాంత ఆదివాసీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కంటికి రెప్పలా కాపాడాల్సిన భద్రతా దళాలు దాడులు చేయడం ఎంతవరకు సమంజసమని ఆదివాసులు మండిపడుతున్నారు. ఏకపక్షంగా వ్యవహరిస్తూ అడవులను ఆదివాసీలకు కాకుండా చేయడం ఎంతవరకు సమంజసమని నిలదీస్తున్నారు. బాంబు దాడుల వల్ల పంట పొలాలు నాశనమవుతున్నాయని వాపోతున్నారు. అత్యంత దారుణంగా గ్రామాలపై పడి ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆదివాసీలు వాపోతున్నారు. మావోయిస్టులతో ఎలాంటి సంబంధాలు లేని వారిని సైతం బేస్ క్యాంపుల దగ్గరకు తీసుకెళ్లి రోజుల తరబడి అదుపులో ఉంచి పోలీసులు నానా చిత్రహింసలకు గురి చేస్తున్నారని ఆయా గ్రామాల ఆదివాసీలు ఆరోపిస్తున్నారు. రాకెట్ లాంచర్లతో మరుభూమిని యుద్ధభూమిగా మార్చేస్తున్నారని, స్వతంత్ర భారతావనిలో స్వేచ్ఛగా బ్రతకలేక గిరిజనులు నలిగిపోతున్నారని ఆదివాసీ సంఘాల నాయకులు మండిపడుతున్నారు. కరువమంటే కప్పకు కోపం, విడవమంటే పాముకు కోపం అన్న చందంగా అటవీ గ్రామాల ప్రజల జీవితాలు అటు పోలీసులకు ఇటు మావోయిస్టులకు మధ్య నలిగిపోతున్నాయని, ఇకనైనా ఉన్నతాధికారులు చొరవ చూపి అడవి తల్లిని నమ్ముకుని జీవనం సాగిస్తున్న ఆదివాసీలను కాపాడాలని వారు కోరుతున్నారు.